హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు సమ్మర్ స్పెషల్ పప్పుచారు చేస్తున్నానండి. ఎప్పుడు చేసుకునే పప్పుచారు కాక కొంచెం డిఫరెంట్గా ఇవి రెండు దంచి వేసుకోండి. పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1 కప్ కందిపప్పు తీసుకున్నానండి. ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైం బాగా వాష్ చేసుకొని పప్పును ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుంది. హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూస్తే పప్పు ఇలా నానిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 4 విజిల్స్కు పెట్టుకున్నానండి. పప్పు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి తక్కువే పడుతుంది ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని అలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. వేయించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఫ్రెండ్స్, నేనైతే మునక్కాడలు యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మునక్కాడలు యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసే పప్పుచారు మరింత టేస్ట్గా వస్తుంది. మా పిల్లలకు కూడా మునక్కాడలు అంటే చాలా ఇష్టము, అందుకే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, మనం చేసే పప్పుచారుకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ వెల్లిపాయలు, జీలకర్రేనండి. దీనిని తాలింపులో యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనం చేసే పప్పుచారు. ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సైజ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 2-3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ముందే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర ఇందులో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అయితే ఫ్రై అయిపోయిందండి. పప్పుచారులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పప్పుచారు వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. టేస్టీ పప్పుచారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.
మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పుచారు. ఇలా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్.